హాయ్ హలో. ఇవాళ ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఏదైనా చేద్దాము స్నాక్స్ లాగా అనుకొని చక్కెరని బాగా మరిగించి వాటర్ లేకుండా క్యారమిల్ చేసి ఆ క్యారమిల్లో ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు పాలు, చిక్కటి పాలు, ఒక కప్పు మిల్క్ పౌడరు వేసి అయితే ఈ చాక్లెట్ అయితే తయారు చేశాను. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా నచ్చింది. ఇంకా తర్వాత మా పిల్లలైతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు. మా పాప రాగానే మా బాబు రాకుండా డోర్ వేసి ఏడిపిస్తుంది అన్నట్టు చాక్లెట్ తిని బాగుందని చెప్పింది. ఇక ఇంటికి అయితే వచ్చేసారు మా పిల్లలు ఇద్దరు. ఇక స్కూల్లో క్లాస్ గురించి, బుక్స్ గురించి నాకైతే చెప్తుంది. డైరీ మిల్క్లు అయితే తీసి డబ్బాలో పెట్టాను, అవి అన్నీ కావాలన్నట్టుగా పరిగెడుతుంది, చాలా అల్లరి చేస్తుంది. అంతే అండి ఈ వీడియో. బాయ్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదైతే సంక్రాంతికి మేము ముందు నర్సరీకి వెళ్ళి ఈ మొక్కలన్నీ తీసుకొచ్చాము. అయితే వీటిని నాటడానికి తెచ్చుకోవడం అయితే తెచ్చుకున్నాం, కానీ నాటడానికి టైం దొరకలేదు. ఇంకా వాటిని హాలిడేస్లో, సంక్రాంతి హాలిడేస్లో మా పిల్లలైతే నేను మా పిల్లలందరం కలిసి ఈ మొక్కలన్నీ నాటుకున్నాము. ఇవి నాటేలోపు కొన్ని అయితే చచ్చిపోయాయి. ఇక నేను పిల్లలైతే నాటుకున్నాము. ఈ మొక్కలు నాటేటప్పుడు వాళ్ళు ఇచ్చిన మట్టిని పూర్తిగా తీసేసి వేర్లుగా బాగా వేర్ల మాదిరిగా ఉండేటట్టు చేసుకొని మొక్కల్ని అదో మా పాప చూపిస్తున్నట్లుగా మట్టి అంతా తీసేసి నాటుకుంటే మొక్కలు బతుకుతాయి. అది కూడా నేను యూట్యూబ్లోనే చూశాను. ఇదైతే చాలా బాగా వర్కౌట్ అయింది. నార్మల్గా అలాగే నాటితే మొక్కలు చనిపోతాయి. కాకపోతే వాళ్ళు ఇచ్చిన మట్టిని తీసేసి ఇలా పూర్తిగా నాటేస్తే మొక్కలు బతుకుతాయి. ఇక సంక్రాంతి హాలిడేస్లో మా పిల్లలు ఈ బొమ్మలతో అయితే బాగా ఆడుకుంటుంది. అంతే అండి వీడియో. బాయ్.